హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టిన చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, కథ చాలా బాగుంది. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరం పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, ఇప్పుడు కిస్ చేస్తాడా? నేనేం చేయాలి? పారిపోవాలా? కిస్ కంటిన్యూ చేయాలా? సిరి థింగ్. ధ్రువ్ సిరి నడుంపై చేయి వేసి మెల్లగా నొక్కుతాడు. సిరి కళ్ళు మూసుకుంది. ధ్రువ్ సిరి పెదాల దగ్గరికి వచ్చి కిస్ చేసి లోపే సిరి దూరం జరిగి అక్కడి నుంచి లేచి వాష్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. నేనంటే ఇష్టం, ప్రేమ అన్నట్టు చూపెడతావు, అంతలోపే దూరం వెళ్తావు. సిరి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బెడ్పై చేతులతో కోపంగా పిడికిలు బిగించి కొట్టాడు. వాష్రూమ్లో ఉన్న సిరి టాయిలెట్ సీట్పై కూర్చొని తల కొట్టుకుంటుంది. సిరి ఏం చేస్తున్నావే? తెలియకుండా ధ్రువ్ ప్రేమలో పడిపోతున్నావు. ధ్రువ్ వదిలి వెళ్ళాలనే ఆలోచన కూడా నాకు భయంగా ఉంది. నిజం తెలిస్తే నిన్ను వెళ్ళగొడతాడు. అలా వెళ్ళే కంటే ఇప్పుడే దూరం అవ్వటం బెటర్ కదా అని దూరంగా ఉండాలి అని డిసైడ్ చేసుకుంటుంది. వాష్రూమ్ నుండి రాగానే ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళింది. సైలెంట్గా డిన్నర్ చేసి సోఫాలో పడుకుంది. సిరి బిహేవియర్ ధ్రువ్కి ఏమాత్రం అర్థం కావట్లేదు. ఉదయం ఇద్దరు సెట్కి వెళ్ళారు. సిరిని చూడగానే అరుణ్ వెళ్ళి సైడ్ హగ్ ఇచ్చాడు. సూపర్ సిరి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు ఒక రైటర్గానే కాదు, మేనేజర్గా కూడా ఉండగలవు అని అరుణ్ అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్. స్టోరీ రాసిన ఎపిసోడ్స్ పంపించవా అని అడిగాడు. అంకుల్, మెయిల్ చేస్తాను చూడండి అని చెప్పింది. ధ్రువ్ అక్కడి నుంచి వెళ్ళాడు. ధ్రువ్కి ఏమైంది అని అడిగాడు. నా గురించి నేనే అలా చెప్పుకోవటం ఆయనకి నచ్చలేదు అంకుల్, అంతే అనంది. ధ్రువ్ కోపంలో న్యాయం ఉంది సిరి, ఎలా కూల్ చేస్తావో చెయ్యి మరి అని అక్కడి నుంచి వెళ్ళారు. సిరి ధ్రువ్ దగ్గరికి వెళ్ళి, ధ్రువ్, అందరి ముందు మనం హ్యాపీగా ఉన్నట్టు నటించు, లేకపోతే అందరికీ డౌట్ వస్తుంది అని మెల్లగా చెప్పి వెళ్ళింది. నటించాలని నాకే చెప్తావా? ఓకే, జీవించేస్తా, చూస్తూ ఉండు అని అన్నాడు. సిరి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేసి స్టోరీ రాస్తుంది. ధ్రువ్ వెనుక నుండి వెళ్ళి మెడపై పడే హెయిర్ని నోటితో ఊదుతున్నాడు. వెంటనే సిరి వెనక్కి తిరిగింది. ధ్రువ్ని చూసి, ధ్రువ్ ఏం చేస్తున్నావు అని అడిగింది. నువ్వేగా అందరి ముందు నటించమన్నావు, నటిస్తున్నా అని ఫేస్ పై పడే హెయిర్ని చెవి వెనక పెడుతున్నాడు. ఇదంతా చూస్తున్న బైర లోపట ఉడికిపోతుంది. సిరి, నిన్ను ఊరికే వదలలే, ఈ సిరీస్ కంప్లీట్ అవ్వనివ్వు, నిస్సంగా చెప్తాను అనుకుంది. ధ్రువ్, అందరూ మనల్ని చూస్తున్నారు, దూరం జరుగు అనంది. చూడవు సిరి, నువ్వేగా అందరికీ మనం హ్యాపీగా ఉండాలి అన్నట్టు కనిపించాలన్నావు అని మెడపై వేలితో రాస్తున్నాడు. సిరి అక్కడి నుంచి లేచి అరుణ్కు దగ్గరికి వెళ్ళింది. ధ్రువ్ నవ్వుతూ తను కూడా వెళ్ళాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు. దారిలో ఒక దగ్గర అందరూ గుంపులాగా ఉన్నారు. ఏమైంది అక్కడ అని సిరి అడిగింది. ఏమో మేడం అని డ్రైవర్ అన్నాడు. సిరి కార్ దిగి అక్కడికి వెళ్ళింది. అందరినీ జరిపి తన లోపలికి వెళ్ళింది. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యింది. ధ్రువ్ కూడా సిరితో పాటే ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకొని వెళ్ళాడు. సిరి ఆ వ్యక్తిని అలా చూడటం చూసి సిరికి ఆమె ఎవరో తెలుసా, ఎవరు అసలు ఆమె అని దగ్గరికి వెళ్ళాడు. ధ్రువ్ రావటం చూసి ధ్రువ్ అని పిలవబోయి అక్కడ అందరూ ఉన్నారు చూసి హ్యాపీ, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంది. ధ్రువ్ ఆమెని ఎత్తుకుని కార్లోకి తీసుకువెళ్ళాడు. అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. ఏమైంది డాక్టర్ అని సిరి అడిగింది. నథింగ్ టు వరీ, హై బీపీ వచ్చి పడిపోయారు, ఇప్పుడు పర్లేదు, తను మీకు ఏమవుతారో అని అడిగారు. సిరి ఏదో చెప్పబోయి ధ్రువ్ని చూసి రోడ్డుపై పడిపోతే తీసుకొచ్చాను డాక్టర్ అని చెప్పింది. ఓకే, ఆమె బ్యాగ్లో ఉన్న కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు రిలేటివ్స్కి కాంటాక్ట్ చేస్తాము అని వెళ్ళాడు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి 17 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి వచ్చాడు. సిరి అతన్ని గుర్తుపెట్టి పిలవబోయి ధ్రువ్ ఉన్నాడని ఆగింది. అప్పటి నుండి ధ్రువ్ సిరిని గమనిస్తూనే ఉన్నాడు. సిరికి ఆమె ఏం కాకపోతే ఎందుకంత టెన్షన్ పడుతుంది అని ఆలోచిస్తున్నాడు. ఆ అబ్బాయి బెడ్పై పడుకున్న ఆమె దగ్గరికి వచ్చి, మా అమ్మకి ఏమైంది అని అక్కడ ఉన్న నర్సుని అడుగుతున్నాడు. హై బీబీ వచ్చి కళ్ళు తిరిగి రోడ్డుపై పడిపోతే అదిగో వాళ్ళే కాపాడారు అని సిరి వాళ్ళని చూపెట్టింది. ఆ అబ్బాయి సిరి వాళ్ళ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని చెప్పాడు. సిరి ఆ అబ్బాయిని పిలవబోయి తను కంట్రోల్ చేసుకుని, నీ పేరేంటి అని అడిగింది. రవి మేడం అని చెప్పాడు. రవి, అలా మీ అమ్మగారిని ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చావు?
ఈ వయసులో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనంది. లేదు మేడం, నేను కాలేజీకి వెళ్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాను, అమ్మని ఇంటి దగ్గర ఉండమని చెప్పాను, ఏం పని మీద బయటికి వెళ్ళిందో తెలీదు అని అన్నాడు. అప్పుడే ఆవిడ కళ్ళు తెరిచి రవిని చూసి రవి అని పిలిచింది. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? ఏదైనా కావాలంటే నేనే తీసుకువచ్చేవాడిని కదా. లేదురా, నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావని ఎక్కడో కుట్టు పని ఉందంటే చేయటానికి వెళ్ళాను అని చెప్పింది. అలా అని మీరు బయటికి వెళితే మీకేమైనా అయితే తను ఒంటరవడా? అది కూడా ఆలోచించాలి కదండి అని సిరి అంది. వాళ్ళని చూసి ఎవరో అన్నట్టు రవిని అడిగింది. నువ్వు హై బీపీ వచ్చి రోడ్డుపై పడిపోతే వాళ్ళే తీసుకొచ్చి కాపాడారమ్మా మేడం, తను మా అమ్మ పేరు రేవతి అని పరిచయం చేశాడు. చాలా థ్యాంక్స్ మేడం అని దండం పెట్టింది. అయ్యో, మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం పెట్టకూడదు. నా పేరు సిరి, సిరి అని పిలవండి. తను నా హస్బెండ్ ధ్రువ్ అని చెప్పింది. నమస్తే అండి అని ధ్రువ్ చెప్పాడు. రవి ధ్రువ్ని అప్పుడు కరెక్ట్గా చూశాడు. మీరు ధ్రువ్ యాక్టర్ అనబోతుంటే ష్ అని సిరి ఆపింది. నువ్వు అనుకున్నది నిజమే, కానీ ఎవరికి చెప్పకు సరేనా అంది. రవి సైలెంట్గా తల ఊపి ధ్రువుని అలాగే చూస్తున్నాడు. అప్పుడే డాక్టర్ వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్, ఇంటికి తీసుకెళ్ళవచ్చా అని సిరి అడిగింది. తీసుకువెళ్ళొచ్చమ్మా, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి అని చెప్పాడు. హో, థ్యాంక్ యూ డాక్టర్ అని సిరి చెప్పింది. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళారు. నేను ఇప్పుడే వస్తానని సిరి ధ్రువుని తీసుకుని వెళ్ళింది. ఎవర్రా అతను, నీకు తెలుసా అని రేవతి అడిగింది. అమ్మా, తను ఫేమస్ యాక్టర్ ధ్రువ్, మొన్న ఇంటర్వ్యూ కూడా చూసాం, గుర్తుందా అని అన్నాడు. అవునురా నిజమే, ఆ అమ్మాయి చాలా మంచిది అని ఆ రోజు అనుకున్నాను అని చెప్పింది. అక్కడ సిరి ధ్రువ్తో మాట్లాడుతుంది. ధ్రువ్, చిన్న రిక్వెస్ట్ నాది అని సిరి అంది. ఏంటో చెప్పు. కొన్ని రోజులు వాళ్ళని మన ఇంట్లోనే ఉంచుకుందాం, ఆమె హెల్త్ సెట్ అయ్యాక పంపించేద్దాం అని అంది. ధ్రువ్ కొంచెం సేపు ఆలోచించాక ఓకే అన్నాడు. థ్యాంక్ యూ ధ్రువ్, థ్యాంక్ యూ సో మచ్ అని హక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళింది. ధ్రువ్ కూడా అక్కడి నుంచి వెళ్ళాడు. రేవతి గారు, కొన్ని రోజులు మీరు మా ఇంట్లో ఉండండి, మీరు ఆరోగ్యం కుదుటపడ్డాక వెళ్ళండి, ఉండను అని మాత్రం చెప్పకండి ప్లీజ్. నా పేరెంట్స్ ఇద్దరు స్టేట్స్లో ఉంటారు, మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టే ఉంది, కొన్ని రోజులు ఉండండి ప్లీజ్ అని సిరి అడిగింది. మీకెందుకమ్మా, ఎందుకు మీకు శ్రమ, మేమెవరమో కూడా మీకు తెలీదు, మీ ఇంట్లో ఎలా ఉంటాం అని రేవతి అంది. ప్లీజ్ అమ్మా, కొన్ని రోజులు తర్వాత మీ ఇంటికి మీరు వెళ్ళొచ్చు అని అంది. సిరి అంతలా బతిలాడుతుంటే ఏం చెప్పాలో తల్లి కొడుకులకి ఇద్దరికీ తెలియట్లేదు. రేవతి రవి ఫేస్ చూసింది. రవి సరే అని తలూపాడు. థ్యాంక్ యూ అమ్మా, నేను వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తాను అని ధ్రువ్ సిరి ఇద్దరు వెళ్ళారు. అసలు ఎందుకు ఒప్పుకున్నారా, వాళ్ళు ఎవరో కూడా మనకు సరిగా తెలియదు అని రేవతి అంది. ఏమో అమ్మా, ఆ మేడని చూస్తే వద్దు అని చెప్పాలి అనిపించలేదు. అవునరా, నాకు కూడా అలానే అనిపించింది. అన్నీ కంప్లీట్ చేసుకొని రవిని రేవతిని ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటికి వెళ్ళాక రేవతి రవి ఇద్దరు ధ్రువ్ ఇల్లు చూసి షాక్ అయ్యారు. ధ్రువ్ పైకి వెళ్ళాడు. లలిత, జాస్మిన్ అని సిరి పిలిచింది. చెప్పండి మేడం, వీళ్ళిద్దరూ మన గెస్ట్లు, తన పేరు రేవతి, అతని పేరు రవి. కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. రేవతి గారికి హై బీపీ, సో తన వంటలు సపరేట్గా చేయండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి, అర్థమైందా అని చెప్పింది. ఓకే మేడం అని ఇద్దరు అన్నారు. మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, డిన్నర్ టైంలో మాట్లాడుకుందాం అని వాళ్ళకు చెప్పి జాస్మిన్ వాళ్ళకి గెస్ట్ రూమ్ చూపించు అని తను కూడా పైకి వెళ్ళింది. ఆ మేడంకు ఏమవుతారు అని జాస్మిన్ అంది. రేవతి రవి అర్థం కాక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. జాస్మిన్ తలపై కొట్టి మీరు మేడంకి ఏమవుతారు అని అడుగుతుంది అని లలిత చెప్పింది. ఏం కావండి, మా అమ్మ రోడ్డుపై పడిపోతే మేడం కాపాడారు, కొన్ని రోజులు ఇంట్లోనే ఉండమని తీసుకొచ్చారు అని రవి చెప్పాడు. అచ్చా అని జాస్మిన్ తలూపింది. ముందు వాళ్ళకి గెస్ట్ రూమ్ చూపించు అని లలిత అక్కడి నుంచి వెళ్ళింది. జాస్మిన్ వాళ్ళని తీసుకెళ్ళింది. పైన రూమ్లో ధ్రువ్ విండో పక్కన నిలబడి ఆలోచిస్తున్నాడు. లోపలికి వచ్చిన సిరి ధ్రువ్ని చూసి ఏం ఆలోచిస్తున్నావు ధ్రువ్ అని అడిగింది. సిరి మాటలకు వెనక్కి తిరిగి వాళ్ళకి రూమ్ చూపించావా అని అడిగాడు. జాస్మిన్ వాళ్ళని చూపెట్టమని చెప్పి వచ్చాను, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాను అనే ఒక్క మాట కూడా అడగవా ధ్రువ్? నువ్వు చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేదానివి కదా, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు సిరి. అయినా ఈ ఇల్లు నీది కూడా, ఈ ఇంటికి ఎవరినైనా తీసుకురావచ్చు, వెళ్ళిపోమ్మనవచ్చు అనే అధికారం నీకుంది. సిరి వెంటనే ధ్రువ్ని హాక్ చేసుకుంది. ఐఎమ్ సారీ ధ్రువ్,
ఐఎమ్ వెరీ వెరీ సారీ అని మనసులో చెప్పుకుని ధ్రువుని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పుడు ఎప్పుడు నా దగ్గర ఓపెన్ అవుతావు అని చూస్తున్న సిరి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అని అనుకున్నాడు. డైనింగ్ హాల్లో అందరూ కూర్చున్నారు. మీకంతా కంఫర్టబుల్గా ఉందా అని ధ్రువ్ అడిగాడు. మాస్క్ తీసేసిన తర్వాత ధ్రువుని చూసి ఇద్దరు మాట్లాడటానికి తడబడుతున్నారు. అంతా బాగానే ఉంది సార్ అని రవి అన్నాడు. ఏమైనా కావాలంటే మొహమాట పడకుండా అడగండి, ఇది కూడా మీలే అనుకోండి అని ధ్రువ్ అన్నాడు. ఇద్దరు తలలూపారు. ఇద్దరు ఇబ్బంది పడుతున్నారని సిరి గమనించి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు రవి అని సిరి అడిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం అని చెప్పారు. మేడం అని పిలవకు, అక్క అని పిలువు, బాగా చదువుకో ఓకేనా, పార్ట్ టైం జాబ్ కావాలంటే చెయ్యి కానీ చదువుని నెగ్లెక్ట్ చేయకు అని చెప్పింది. సరే అక్క అని నవ్వాడు. అందరూ సైలెంట్గా తింటున్నారు. రూమ్లో ధ్రువ్ భుజంపై తల పెట్టుకొని సిరి పడుకుంది. హ్యాపీయా అని ధ్రువ్ అడిగాడు. ఐఎమ్ రియల్లీ లక్కీ ధ్రువ్, నీలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం అనంది. ఇప్పటికైనా తెలుసుకున్నావో అని అన్నాడు. నిన్ను అని భుజంపై కొట్టింది. ఇద్దరు అలాగే మాట్లాడుకుంటూ పడుకున్నారు. ఉదయం లేచి సిరి రేవతి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుందమ్మా, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అని రేవతి అంది. ఫస్టే చెప్పాను, మీరు పెద్దవారు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. నేను ధ్రువ్ ఇద్దరు షూటింగ్కి వెళ్తాము, మీరు రెస్ట్ తీసుకోండి. ఏం కావాలన్నా జాస్మిన్ని లలితనే అడగండి, దేనికి మొహాట పడవద్దు, నేను మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాను అని చెప్పింది. అలాగేనమ్మా, నువ్వు నా గురించి ఏం కంగారు పడకు, నేను బాగానే ఉంటాను అని అంది. అందరూ టిఫిన్లు చేసి వెళ్ళారు. సెట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. షూటింగ్ స్పాట్ జరుగుతుంది. సిరి రైటింగ్ కూడా అదే స్పీడ్లో అవుతుంది. అమర్ సెట్లోకి వచ్చాడు. ఏంటి సిరి ఇక్కడ కూర్చున్నావు, ధ్రువ్ రూమ్లో కూర్చోపోయావా అని అన్నాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత సిరి ధ్రువ్ ఇద్దరు ఇంటికి వచ్చారు కలిసి. వాళ్ళిద్దరిని చూసి రవి వెళ్ళి, సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలి అని ధ్రువ్ని అడిగాడు. ఆటోగ్రాఫ్ ఏంటి? ఫోటోని తీసుకో, షూటింగ్ అయిపోయాక రేపు ఉదయం బయటికి వెళ్దాం, అక్కడ దిగుదాం అని అంది. ఈ టైంలో మా అక్క ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది అని రవి అన్నాడు. సిరి సైలెంట్ అయింది. నీకు అక్క ఉందా అని ధ్రువ్ అడిగాడు. ఇప్పుడు లేసా, 6 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది అని రవి అన్నాడు. ధ్రువ్ సిరిని చూస్తున్నాడు. ఓ ఐఎమ్ సారీ అని ధ్రువ్ అన్నాడు. పర్లేదు సార్, మా అక్క మీకు పెద్ద ఫ్యాన్, మీ ప్రతి సిరీస్ తప్పకుండా చూసేది. తనకి ఇండస్ట్రీలో ఉండాలని ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు అది ఉంటే ఎంత సంతోషించేదో అని రవి అన్నాడు. సిరి బాధని కంట్రోల్ చేసుకుంటుంది. ధ్రువ్ సిరిని చూస్తున్నాడు. రవి ఇక చాలు, చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టుకో అని రేవతి అంది. పర్లేదండి, గుర్తు చేసుకుని మీరు బాధపడకండి అని ధ్రువ్ అన్నాడు. మర్చిపోతేనే కదా బాబు గుర్తు చేసుకోవటానికి, నా తల్లి ఎప్పుడూ అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది, అందుకే నాకంటే ఫస్టే వెళ్ళిపోయింది అని ఏడుస్తూ రేవతి అంది. అలా అనుకోకండి, ఎవరికి ఎంత రాసి ఉంటే అంతే దక్కుతుంది, ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సిరి అంది. రవి రేవతి ఇద్దరు వెళ్ళారు. ధ్రువ్ సిరి ఇద్దరు రూమ్లోకి వెళ్ళారు. సిరి బెడ్కి అటువైపు పడుకొని ఉంది. సిరిని తన వైపు తిప్పుకొని సిరి మొహం చూస్తూ, ఏడవాలనిపిస్తే ఏడు పాపుకోకో అని చెప్పాడు. ధ్రువుని పట్టుకొని బాగా ఏడ్చింది. నీకెందుకు బాధ కలిగిందో నాకు తెలియదు, కానీ నీ భర్తగా నీకు బాధ కలిగితే ఓదర్చడానికి నేనున్నాను అని వీపు నివృతూ చెప్పాడు. సిరి తలపైకెత్తి ధ్రువుని చూసింది. దగ్గరికి వచ్చి సడన్గా లిప్స్పై కిస్ చేసింది. ధ్రువ్ ఒక్క నిమిషం అలాగే ఉండి తర్వాత కిస్ని కంటిన్యూ చేశాడు. తను ఏం చేసిందో సిరికి గుర్తుకు వచ్చి దూరం జరుగుతుంటే నడుం పట్టి గట్టిగా దగ్గరికి లాగాడు. నువ్వు దగ్గరికి వచ్చి నువ్వే దూరం జరిగితే ఊరుకుంటాననుకుంటున్నావా అని దగ్గరికి లాగి కిస్ కంటిన్యూ చేస్తున్నాడు. నేను డివోర్స్ అడిగాను, మీరేం చేస్తున్నారో అని బెడ్పై ధ్రువ్ కింద ఉన్న సిరి అడిగింది. అప్పుడు ధ్రువ్ సిరిని చూస్తూ సిరి మొహం పైపడే వెంట్రుకలను సరిచేస్తూ, మనకు ఒక 100 years వరకు డివోర్స్ రావట అల్లుకుపోయాడు. అది కాదు అని సిరి చెప్పినా వినే పొజిషన్లో ధ్రువ్ లేడు. అని సిరిని మాట్లాడనీయకుండా తన పెదాలతో సిరి పెదాల్ని మూసేశాడు. ఇద్దరు బాడీలు హీట్ అవుతున్నాయి. సిరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ఒక్కసారి చేస్తే ఏం కాదేమో అని వర్జినిటీ ఇవ్వటానికి ధ్రువ్ కంటే మంచివాడు ఇంకెవరు ఉండరు. ధ్రువ్ అంటే నాకు ఎంతో ఇష్టం, ఈ ఒక్కసారి చేస్తే తప్పేం కాదేమో అని సిరి కూడా ధ్రువ్తో కంటిన్యూ అవుతుంది. సిరి రెస్పాన్స్ చూసి ధ్రువ్ ఇంకా రెచ్చిపోతున్నాడు. సిరికి అంతా ఒక కలలా జరిగిపోతుంది. ధ్రువ్ ప్లీజ్ అని సిరి అంటుంటే, ఏంటి నాకేం వినిపించట్లేదే, ఏంటంటున్నావు, పెద్దగా చెప్పు అని ధ్రువ్ అన్నాడు. హబీ ప్లీజ్ అని అంది. చెప్పు బేబీ అని అంటూ ఆపకుండా కిస్ చేస్తూనే ఉన్నాడు.
నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది బేబీ అని ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. సిరి గొంతులోని మాట బయటికి రావట్లేదు. సిరి చాలు అన్న వినకుండా ప్లీజ్ ఇదే లాస్ట్ ప్లీజ్ రాత్రంతా సిరికి నిద్ర లేకుండా చేశాడు. ఉదయం 10 అయినా ఇద్దరు లేవలేదు. రవి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి అక్క సార్ వెళ్ళిపోయారా అని జాస్మిన్ అడిగాడు. నహి మేడం సార్ ఈరోజు బాహర్ నహి ఆయా. ఏం అర్థం కాక రవి జాస్మిన్ని కన్ఫ్యూజన్గా చూస్తున్నాడు. అరే బాబా ఈరోజు సార్ మేడం ఇంకా బయటికి కాలేదు అని చెప్తున్నా. బయటికి కాలేదా అంటే ఏంటి అని ఆలోచిస్తూ అక్క సార్ ఇంకా రూమ్ నుండి బయటికి రాలేదా అని అడిగాడు. హా మై తబ్సే యహీ కహ రహా హూన్. నీ తెలుగు హిందీ బాబుకి ఎలా అర్థమవుతుంది అని లలిత వచ్చి జాస్మిన్ తలపై ఒక్కడు కొట్టింది. హే లలి ఇలా కొట్టొద్దు అని మైనే తుమ్సే కహీ బార్ కహాతానా. ఈ తెలుగు హిందీ మాట్లాడొద్దని నీకు 100 సార్లు చెప్పాను. అరే నన్ను ఏం చేయమంటావు? సగం తెలుగు మాత్రమే వచ్చు నాకు. హిందీ తెలుగు కలిపి మాట్లాడితే ఏమైనా అవుతుందా? ఎవరికి అర్థం కాదు. ఇక చాలు ఆపు. రవి వాళ్ళిద్దరిని చూసి నవ్వుతున్నాడు. రవి బాబు మీరెళ్ళి టిఫిన్ చేయండి, నేనెళ్ళి అయ్యగారిని పిలుచుకొని వస్తాను అని లలిత చెప్పింది. రోజు 6ంటికి వెళ్ళిచ్చే సార్ ఈరోజు ఇంకా లేకపోవటం ఏంటి? ఒంట్లో పాడగా మరి సిరి మేడం కూడా లేవలేదేంటి? మళ్ళీ ఏమైనా గొడవ పట్టారా అని ఆలోచిస్తూ లలిత వెళ్ళి ధ్రువ్ డోర్ కొట్టింది. సిరి ధ్రువ్ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుని ప్రపంచంతో పని లేకుండా పడుకున్నారు. లలిత మళ్ళీ కొట్టింది. నో రిప్లై. మళ్ళీ కొట్టింది. డోర్ చప్పటికి ధ్రువ్కి మేలుకు వచ్చి మెల్లగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే సిరిని చూసి నైట్ జరిగిందంతా గుర్తుకు వచ్చింది. చెదిరిన జుట్టుతో అలసిన కళ్ళతో అలా సిరిని చూసి మళ్ళీ సిరి పైకి వెళ్తుంటే మళ్ళీ డోర్ సౌండ్. ఎవరు అని అడిగాడు. సార్ నేను లలితని బ్రేక్ఫాస్ట్కి పిలవడానికి వచ్చాను. రవిబాబు రేవతి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. మాకు లేట్ అవుతుంది వాళ్ళకు పెట్టండి అని చెప్పాడు. ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్తూ ఎందుకు ఇంకా లేవలేదు, డోర్ కూడా తీయకుండా సమాధానం చెప్తున్నారో అని ఆలోచిస్తూ లలిత వెళ్ళింది. ధ్రువ్ సిరినే చూస్తున్నాడు. అసలు ఇప్పుడు లేచాక ఎలా బిహేవ్ చేస్తుంది? నైట్ ఏదో ఆ మూమెంట్లో అలా జరిగింది, అంతా మర్చిపోయానే చెప్తుందా? అలా చెప్తే ఇప్పుడు చెప్తా నీ పని అని అనుకున్నాడు. సిరిని చూస్తూ కంట్రోల్ చేసుకోలేక లిప్స్ కిస్ చేశాడు. అప్పుడే సిరి లేచి ధ్రువ్ని చూసింది. అయినా ధ్రువ్ ఆపలేదు. సిరి బాడీ అంతా తడుముతూ ఫేస్ అంతా కిస్ చేస్తున్నాడు. హ్యాపీ నాకు ఆకలిగా ఉంది. అప్పుడు దూరం జరిగి ఆకలన్నావు కాబట్టి వదిలేస్తున్నా అని సిరి పై నుండి లేచాడు. సిరి పొంగుమతి పెట్టుకుని లేవటానికి ట్రై చేస్తూ అమ్మా అని అరిచింది. ఏమైంది? చేసిందంతా చేసి ఏమైందని అడుగుతున్నావో? నీ ఒళ్ళు నొప్పులు పుడుతున్నాయి, లేవలేకపోతున్నాను. హలో మేడం గారు స్టార్ట్ చేసింది మీరే, నేను దాన్ని కంటిన్యూ చేశా అంతే. దొంగ సచ్చినోడా అని తిట్టుకుంటూ లేద్దామనుకునే వరకు సిరిని ఎత్తుకుని వాష్రూమ్లోనికి తీసుకువెళ్ళాడు. ధ్రువ్ వదులు, నేను వెళ్తాను, నేను చిన్నపిల్లని కాదు, ఏం అవసరం లేదు, నేను తీసుకువెళ్తాను అని తీసుకువెళ్ళాడు. వాష్రూమ్లోకి వెళ్ళాక నువ్వు వెళ్ళు, నేను ఫ్రెష్ అవుతాను అని జారిపోతున్న బెడ్షీట్ని అలాగే పట్టుకుంది. ధ్రువ్ నవ్వుకుంటూ జారిపోయేదాన్ని ఎందుకు పట్టుకుంటావు, అయినా ఇంకా కొత్తగా సిగ్గేంటి అని అన్నాడు. నువ్వు వెళ్ళు ఫస్ట్. నేను వెళ్ళను, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం, నాకు ఆకలి అవుతుంది, టైం 10 అయింది తెలుసా. వాట్ అనే షాక్తో బెడ్షీట్ వదిలేసింది. ధ్రువ్ నవ్వుతూ హా లలిత వచ్చి డోర్ కొట్టి చెప్పే వరకు నాకు తెలీదు అని సిరి బాడీ మొత్తం చూస్తున్నాడు. లలిత వచ్చి డోర్ కొట్టిందా? నువ్వు డోర్ తీసావా? లేదు, తీయకుండానే చెప్పాను. ఏం చెప్పావు? అడిగింది చెప్పాను. ఏం అడిగింది? ధ్రువ్కి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుని సిరిని చూస్తూ రేవతి గారు రవి బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారట, మనం ఎప్పుడు వస్తామా అని అడిగింది. మనకు లేట్ అవుతుంది, వాళ్ళని తినేయమని చెప్పాను. ఈరోజు రవిని షూటింగ్ తీసుకువెళ్తానని చెప్పాను, ఆ తర్వాత బయటకు తీసుకెళ్తానని చెప్పాను. పాపం తన ఎంత డిసప్పాయింట్ అయ్యాడో, అంత నీ వల్లే అని భుజంపై కొట్టింది. బాగుంది, నువ్వంతా చూపెడుతూ మళ్ళీ అంత నా వల్లే అంటావేంటి, అంతా చూపెట్టడం ఏంటి అని అప్పుడు కిందకు చూసి వెంటనే బెడ్షీటు పైకి తీసుకుంది. ఈడియట్, పడిపోతే చెప్పవా అని ధ్రువుని తిట్టింది. నేనెందుకు చెప్పాలి, అయినా నా పెళ్ళం బాడీని నేను చూడకపోతే ఎవరు చూస్తారు అని పైకి వచ్చాడు. ధ్రువ్ నో నో అని అంటుంటే కంగారు పడకు, ఏం చేయను, బ్రేక్ఫాస్ట్ చేశాక ఆ పని చేద్దాలే అని అన్నాడు. నిన్నో అని ముందుకు వచ్చి మళ్ళీ నడుము పట్టుకొని అమ్మా అని అరిచింది. ఏంటి బేబీ ఏమైంది అని నడుము మసాజ్ చేస్తూ అన్నాడు. బేబీ ఏంటి బేబీ, నువ్వు హబ్బీ అనొచ్చు, నేను బేబీ అని పిలవకూడదా?
ఫస్ట్ నువ్వు నడుంపై చేతి. నొప్పి లేస్తుందని మసాజ్ చేస్తున్నా అని నడుము ఒత్తుతున్నాడు. నువ్వు మసాజ్ చేసినట్టు లేదు. ఎలా ఉంది మరి? అది అది మంచి ఆలోచనలుంటే మసాజ్ చేసినట్టే అనిపిస్తుంది. నీకన్నీ అవే ఆలోచనలు కాబట్టి నీకు అలా అనిపించట్లేదు. హే నిన్ను అయినా నొప్పి నొప్పి అంటున్నావు. నేనేమైనా కంప్లైంట్ చేశానా నొప్పి లేస్తుంది అని అన్నాడు. నీకేం నొప్పి లేస్తుంది? చూడు నీ బాడీ ఎలా ఉందో, నా బాడీ చూడు ఎంత నాజుగ్గా ఉందో. ఏది చూపెట్టి చూస్తా. చిపో, నీకు సిగ్గు లేదు అని వెనక్కి తిరిగి మిర్రర్లో చూసి ఆ అని అరిచింది. మళ్ళీ ఏ నొప్పి లేస్తుంది? నా మెడపై మార్క్స్ చూడు. ఇలా ఉంటే నేను బయటికి ఎలా వెళ్ళాలి? ఒకసారి ఇటు చూడు అని ధ్రువ్ తన వీపు చూపెట్టాడు. ఏంటి ధ్రువ్ ఇలా ఎవరు చేశారో అని అడిగింది. మా తాత వచ్చి చేశాడే అని కోపంగా చెప్పాడు. నోటి మీద చెయ్యి పెట్టుకొని అమ్మా ఇదంతా నేను చేశారా అని మెల్లగా అడిగింది. అవును నువ్వే చేశావు అని మెల్లగా చెప్పాడు. అయినా ఇదంతా ఎవరికి కనపడదు, కానీ ఈ మార్క్స్ చూడు అందరికీ కనపడతాయి. ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? పర్లేదులే నీ భర్త ఎంత అని ధ్రువ్ చెప్తుంటే ధ్రువ్ నోరు సిరి చేతో మూసేసింది. సిగ్గు లేకుండా ఏంటా మాటలు ఆపు. ధ్రువ్ నవ్వుతూ సిరిని హక్ చేసుకొని నిన్ను నా లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ని ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ సిరి అని మెడపై కిస్ చేశాడు. నాకు కూడా మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు. థ్యాంక్ యూ హబ్బీ అనంది. మనసులో మాత్రం నేను బయటికి వెళ్ళినా కూడా నాకు ఎప్పటికీ చెరగపోని జ్ఞాపకంగా గుర్తు ఉండిపోతుంది అని అనుకుంది. అలా వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్తూ సరసాలాడుతూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. సిరి వేసుకున్న డ్రెస్ చూసి బయట ఎంత ఎండ కొడుతుంటే హైనెక్ డ్రెస్ ఎందుకు వేసావు అని అడిగాడు. తమ ఘనకార్యం ఎవరికి తెలియకూడదని. ఎందుకు సిరి అందరికీ తెలియాలగా అని అనగానే సిరి ధ్రువుని కోపంగా చూసింది. సర్లే పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఇప్పటికే లేట్ అయింది అని సిరిని కిందకు తీసుకొచ్చాడు. రేవతి రవి బ్రేక్ఫాస్ట్ చేసి టీవీ చూస్తున్నారు. సిరి కిందకు రాగానే ఐఎమ్ సారీ రవి, నైట్ స్టోరీ రాస్తూ లేట్ అయింది, మార్నింగ్ లేవలేదు అని అంది. పర్లేదక్క ఈరోజు కాకపోతే రేపు చూడొచ్చులే అని అన్నాడు. ఈరోజు వెళ్ళాం, ఎలా అయినా షూటింగ్ లేట్ అయ్యింది కదా, సెట్కి వెళ్ళి ఒకసారి చూసి అలాగే బయటికి వెళ్ళి లంచ్ చేసి వద్దాం అని ధ్రువ్ అన్నాడు. థ్యాంక్ యూ హ్యాపీ అని హగ్ చేసుకుంది. ధ్రువ్ గొంతు సవరించుకున్నాడు. అప్పుడు అక్కడ అందరూ ఉన్నది గుర్తుకొచ్చి దూరం జరిగింది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అని తీసుకువెళ్ళాడు. తనే స్వయంగా అన్నీ సిరికి వడ్డించాడు. చాలు ధ్రువ్ తిను, లేకపోతే నీకు స్టామినా ఎక్కడుంటుంది అని దగ్గరకు జరిగి మళ్ళీ నైట్కి ఆపు ఆపు చాలు చాలు అంటే ఎలా అని మెల్లగా అన్నాడు. సిరి కోపంగా చూసింది. ధ్రువ్ నవ్వుతూ టిఫిన్ తింటున్నాడు. ఏదైనా గొడవ జరిగిందేమో అని భయపడే లలిత వాళ్ళిద్దరిని చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కానీ ఎందుకు ఇంత లేటుగా లేచారో అని ఆలోచిస్తుంది. జాస్మిన్ లలిత దగ్గరికి వచ్చి హే లల్లి మేడం, సార్ ఎందుకు ఇంత లేటుగా లేచారు అని ఆలోచిస్తున్నావా అని అడిగింది. అవునే, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఉదయం 6 గంటలకి లేచే సార్ 10 అయినా లేవకపోవటం ఏంటి అని అంది. అందుకే నాలాంటి మేధావుల్ని అడగాలి అని జాస్మిన్ అంది. నీకు తెలుసా? తెలుసు. ఎందుకు చెప్పు? ఉదయం 6 గంటలకి లేచే వాళ్ళు లేవలేదంటే రాత్రి అంతా పడుకోలేదని అర్థం. ఏదో గొప్ప విషయం కనిపెట్టి చెప్తున్నావు, అదే ఎవరికైనా తెలుస్తుంది. పాగల్, అసలు ఎందుకు పడుకోలేదే ఆ విషయం తెలుసా? ఎందుకు పడుకోలేదు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. నీ సిగ్గు చిమడా, అసలు విషయం చెప్పవే. ఏక్ బార్ మేడం మెడవైపు జాగ్రత్తగా దేకో. ఏమైంది? మెడవైపు అని చూస్తే పంటిఘాట్లులా కనపడుతున్నాయి. అరే అక్కడ అంత గాయం ఎలా అయింది? ఆయింట్మెంట్ తెస్తానుండు అని వెళ్తుంటే నీ తలకాయ సరిగ్గా చూడు. రాత్రి ఎందుకు లేట్ అయింది? ఉదయం ఎందుకు లేవలేదు? అవి ఎందుకు వచ్చే మెడ మీద అనగానే అప్పుడు లలితకి బుర్రలో బల్బు వెలిగింది. అంటే నువ్వు అనేది అని లలిత అనుమానంగా అడిగింది. అవును, రాత్రంతా మేడంకి సార్ నిద్ర లేకుండా చేశారంట అని జాస్మిన్ సిగ్గుపడుతూ చెప్పింది. సిగ్గు లేకుండా మోటర్ ఏంటి అని జాస్మిన్ తిట్టి, అమ్మ జగన్మాత, ఇన్ని రోజులకి వాళ్ళకి సంతోషం ఇచ్చావా, వాళ్ళని ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని మనసులో మొక్కుంది. జాస్మిన్ ఇంకా సిగ్గుపడుతుంది. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు, వెళ్ళి పని చేసుకో పా అని అక్కడి నుంచి వెళ్ళింది. టిఫిన్ చేశాక వెళ్దామా రవి అని సిరి అడిగింది. అని రవి అన్నాడు. అమ్మా మీరు కూడా వస్తారా అని రేవతి అడిగింది. లేదమ్మా మీరు వెళ్ళిరండి అని అంది. మేడంని ఇక్కడే ఉండనివ్వు, ఇప్పుడే కోలుకుంటున్నారు కదా, బయట తిరగటం మంచిది కాదు అని ధ్రువ్ అన్నాడు. సరే మేము వెళ్ళొస్తామమ్మా, లలిత జాస్మిన్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళింది. ముగ్గురు కార్లో స్టార్ట్ అయ్యారు.
లైఫ్లో ఫస్ట్ టైం ధ్రువ్ షూటింగ్కి లేట్గా వచ్చాడు. ఏంటి ధ్రువ్ రీజన్ అని అడిగాడు. సిరినే అడుగు అని లేటుగా రావడానికి సిరినే రీజన్ అని అన్నాడు. సచ్చినోడా నన్ను ఇరికించాడు, ఏం చెప్పాలి ఇప్పుడు అని ఆలోచించింది. చెప్పు సిరి, ఎందుకు లేటుగా వచ్చానో అని అరుణ్ అడుగుతున్నాడు కదా అని లైట్గా నవ్వుతూ అడిగాడు. సిరి ధ్రువుడి కోపంగా చూసింది. ఇద్దరిని అరుణ్ ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. అంకుల్ ఆ విషయం వదిలేండి, తనే నా తమ్ముడు రవి తను సిరీస్ డైరెక్టర్ అరుణ్ గారు అని పరిచయం చేసింది. ధ్రువ్ మేకప్ వేసుకుని షూటింగ్ స్టార్ట్ చేశాడు. రవి అలానే చూస్తూ ఉండిపోయాడు. అరుణ్ కట్ చెప్పేసి సిరి వైపు తిరిగి, మీ ఇద్దరు సొంత అక్కా తమ్ముళ్ళంటే ఎవరైనా నమ్ముతారు తెలుసా అని అన్నాడు. ఎందుకు అంకుల్, ఫస్ట్ రోజు నువ్వు సెట్కి వచ్చినప్పుడు ధ్రువ్ని ఎలా చూసావో రవిని కూడా సేమ్ అలాగే చూశాడు. ఇద్దరు ఎక్స్ప్రెషన్స్లో ఏమాత్రం తేడా లేదు అని అన్నాడు. ఇద్దరు ధ్రువ్ ఫ్యాన్స్మే కదా అంకుల్, అందుకే అలా చూసాం అని సిరి అంది. అన్నాడు. షూటింగ్ తొందరగా పూర్తి చేసుకుని ముగ్గురు బయటికి వెళ్ళారు. ముగ్గురు బయట ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చారు. రేవతి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ముగ్గురు ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ చేయడానికి కూర్చున్నారు. ఈరోజు ఎలా అనిపించింది అని అడిగింది. లైఫ్లో ఇంత ఎంజాయ్మెంట్ ఎప్పుడూ చేయలేదక్క, నీ పక్కన ఉంటే మా అక్క పక్కన ఉన్నట్టే అనిపించింది. థ్యాంక్ యూ అక్క అని అన్నాడు. అక్క అంటూ థ్యాంక్స్ చెప్పావు, అక్కకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అంది. రవి నవ్వి ఊరుకున్నాడు. సిరి నవ్వుని సంతోషాన్ని చూసి ధ్రువ్కి చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరు రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకున్నారు. ఈరోజు నీకు ఎలా అనిపించింది సిరి అని ధ్రువ్ అడిగాడు. వెంటనే ధ్రువ్ పెదాలపై లైట్గా కిస్ చేసి దూరం జరిగింది. మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్న ధ్రువ్, మరి నాకు ఎలా అనిపించిందో నేను చేతల్లో చెప్పాలిగా అని సిరి వైపుకి వచ్చాడు. నో ధ్రువ్, స్టార్ట్ చేసింది నువ్వే, మళ్ళీ నువ్వే నో అంటావేంటి? అది కాదు ధ్రువ్ అని చెప్తుంటే మాట్లాడనివ్వకుండా తన పెదాలతో సిరి పెదాలని మూసేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. రేవతి రవి వెళ్తామని చెప్పిన సిరినే కొన్ని రోజులు ఉండమని ఆపింది. ధ్రువ్ షూటింగ్ కూడా లాస్ట్కి వచ్చింది, అలాగే సిరీస్ స్టోరీ కూడా లాస్ట్కి వచ్చింది. కానీ ఎండింగ్ ఎలా రాయాలి అని తల బద్దలు కొట్టుకుంటుంది. ఆ రోజు ధ్రువ్ షూటింగ్ లాస్టే. ఇద్దరు సెట్కి వెళ్ళారు. ఏమైంది శ్రీ, ఎండింగ్ ఎప్పుడు రాస్తావు, నువ్వు ఏం రాస్తావా అని నాకే టెన్షన్గా ఉంది అని అరుణ్ అన్నాడు. అదే ఆలోచిస్తున్నా అంకుల్, ఏం రాయాలి అని దూరంగా ఉన్న ధ్రువుని చూస్తూ ఉంది. త్వరగా రాయమ్మా, ఇది అయిపోగానే ఆ సిరీస్ స్టార్ట్ చేద్దాం అని అన్నాడు. 1 వీక్ టైం ఇవ్వండి అంకుల్, ఎండింగ్ ఇస్తాను అని అంది. సరే అని అరుణ్ తలూపాడు. ధ్రువ్ షూటింగ్ అయిపోయి ల్యాప్టాప్లో మెయిల్ చెక్ చేస్తూ ఉండగా అరుణ్ నుండి మెయిల్ ఉంది. అరుణ్ నాకు ఈ మెయిల్ చేశాడు అని ఓపెన్ చేసి చూశాడు. పీడిఎఫ్ ఫైల్ ఉంది, కింద సూపర్ అప్ సిరి, ఇందులో కొంచెం ఎడిటింగ్ చేసేది ఉంది అని ఉంది. సిరికి పంపించింది మర్చిపోయి నాకు పంపించాడా? ఎడిటింగ్ అంటున్నాడంటే సిరి రాసే స్టోరీ కాపీయా అని వెంటనే ఆ ఫైల్ డౌన్లోడ్ చేశాడు. సిరి సస్పెన్స్ అంది కదా, ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ అనుకోకుండా ఓపెన్ చేసేసాడు. ఆల్రెడీ ఓపెన్ చేశా కదా, చదువుదాం అని స్టార్ట్ చేశాడు. సిరివల్లి తన హస్బెండ్ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళి అని చదువుతూ ఆపేశాడు. ఇదంతా మేము అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళిన రోజు జరిగింది కదా, ఇదంతా ఎందుకు రాసింది అని చదువుతూ ఒక దగ్గర ఆగిపోయాడు. సిరివల్లి పడుకొని ఆలోచిస్తుంది. దూరం అవ్వాలని చాలా దగ్గరవుతున్న అద్విక్. సిరి రాసిన స్టోరీలో సిరివల్లి హస్బెండ్ క్యారెక్టర్ పేరు. అద్విక్ని వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదు, కానీ నిజం తెలిసాక తను బయటికి వెళ్ళిపో అనే కంటే నేనే వెళ్ళిపోవటం బెటర్ అని అద్విక్ని వదిలి వెళ్ళాలలేదు ఇంకా ఉంది అని ఎపిసోడ్ అంతటితో అయిపోయింది. ధ్రువ్ అలాగే కూర్చున్నాడు. ధ్రువ్ అసిస్టెంట్ వచ్చి, సార్ డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నాడు అని పిలిచాడు. నేను వస్తా, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కొంచెం సేపటి తర్వాత ధ్రువ్ కూడా బయటికి వెళ్ళాడు. అక్కడ అరుణ్తో నవ్వుతూ మాట్లాడుతున్న సిరి కనిపించింది. సిరి వెళ్ళి అంటే సిరా, నువ్వు నా వైఫ్ సిరివి కాదా, నన్ను వదిలి వెళ్ళిపోతావా అని సిరిని చూస్తూ అనుకున్నాడు. సిరి తలపైకెత్తి ధ్రువుని చూసి ఏంటి అన్నట్టు సైగ చేసింది. ఏం లేదు అని తల ఊపాడు. ఆ రోజు షూటింగ్ అయిపోయింది అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ధ్రువ్ మాత్రం ఆలోచిస్తూనే ఉన్నాడు. అందరూ ఇంటికి వెళ్ళారు. కారులో ఉన్నప్పుడు ఏమైంది ధ్రువ్, ఎందుకు అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా అని అడిగింది. ఏం లేదు, బాగానే ఉన్నాను అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. ఏదో అయ్యింది అని తనకి అర్థమైంది, కానీ అదేంటో తెలియట్లేదు. ఇంటికి వెళ్ళి సైలెంట్గానే ఉన్నాడు. డిన్నర్ చేసేటప్పుడు రేవతి రవిని చూసి ధ్రువ్కి అనుమానం వచ్చింది. ధ్రువ్, మీ అక్క పేరేంటి అని అడిగాడు. సిరి ఒక్కసారిగా స్టన్ అయ్యింది. అది ధ్రువ్ గమనించాడు. సిరివల్లి సార్ అని చెప్పాడు. ఏంటి సిరివల్లి అని మళ్ళీ చెప్పాడు.
సిరి రాసే స్టోరీలో క్యారెక్టర్ పేరు కూడా సిరివల్లి అని ధ్రువ్ ఆలోచిస్తున్నాడు. ఎందుకు సార్ అని అడిగాడు. ఏం లేదు ఊరికే అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. ధ్రువులో ఏదో మార్పు వచ్చింది కానీ ఏంటో తెలీదు అని సిరి ఆలోచిస్తుంది. ధ్రువ్ విండో సైడ్ నిలబడి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఉన్న సిరివల్లి అయితే నా భార్య సిరి ఎక్కడా, అసలు ఏం జరిగింది, అంత కన్ఫ్యూజన్గా ఉంది. ధ్రువ్ అని సిరి ధ్రువ్ భుజంపై చేయి వేసింది. వెనక్కి తిరిగి సిరిని చూశాడు. నువ్వు ఎవరైనా ఐ డోంట్ కేర్, నిన్ను ఇష్టపడినట్టు నేను ఎవరిని ఇష్టపడలేదు, నిన్ను దూరం కానివ్వను అనుకుని సిరిని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఏమైంది ధ్రువ్? నథింగ్ అని సిరిని ఎత్తుకెళ్ళి బెడ్పై పడుకోబెట్టి హక్ చేసుకుని పడుకున్నాడు. ధ్రువ్ ఎందుకు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడని ఆలోచిస్తూ తను అలాగే పడుకుంది. ఉదయం లేవగానే ఆఫీస్లో చిన్న పని ఉందని ధ్రువ్ బయటికి వెళ్ళాడు. ధ్రువ్ ఆఫీస్కి వెళ్ళి చైర్లో కూర్చుని ప్రశాంతంగా ఆలోచిస్తున్నాడు. అసలు సిరి కథ తెలియాలంటే సిరి రాసిన స్టోరీ చదవాలి, కానీ ఎలా? ఎస్ అని అరుణ్కి కాల్ చేశాడు. హలో ధ్రువ్, ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేశావు? నువ్వు సిరికి పంపించే స్టోరీ PDF అటాచ్మెంట్ నాకు పంపించావు. వాట్? ఎస్, నిన్న నేను ఓపెన్ చేసి చదివాను. నాకు ఫస్ట్ నుండి అన్ని ఎపిసోడ్ డ్రాఫ్ట్లు కావాలి. నో వే, కుదరదు. సిరి ఎవరికి చూపెట్టద్దు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. నేను ఆల్రెడీ చూశాను. ఈ విషయం సిరికి చెప్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకో. సిరి గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇష్టం లేని పని చేస్తే అస్సలు ఊరుకోదు. నువ్వు ఇప్పుడు అన్నీ పంపించకపోతే సిరికి చెప్పేస్తాను. ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేయటం ఏమైనా బాగుందా ధ్రువ్? నువ్వు పంపిస్తే నేను బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తా? ప్లీజ్ ధ్రువ్, నన్ను అర్థం చేసుకో. నేను ఫ్రెండ్ను కదా, ఫ్రెండ్ కాబట్టి మర్యాదగా అడుగుతున్నా. నెక్స్ట్ 5 మినిట్స్లో నాకు మెయిల్స్ రాకపోతే సిరికి ఫోన్ వెళ్తుంది అని చెప్పి పెట్టేశాడు. ఈడియట్ అని తిట్టుకుంటూ అరుణ్ అన్నీ ధ్రువ్కి పంపించాడు. ధ్రువ్ ఈగల్లీ వెయిట్ చేస్తున్నాడు. మెయిల్స్ రాగానే ఓపెన్ చేసి అన్నీ డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ చూశాడు. హాస్పిటల్లో ఒక అమ్మాయి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. నేనేంటి ఇక్కడున్నాను, ఏం జరిగింది అని ఆలోచిస్తుంది. అప్పుడే అక్కడికి నర్సు రావడంతో నర్సుని అడిగింది, మేడం మీకు యాక్సిడెంట్ అయ్యి 3 నెలలు కోమాలో ఉన్నారు, నేను డాక్టర్ని పిలుచుకు వస్తాను అని వెళ్ళింది. డాక్టర్ వచ్చి చెకప్ చేసి హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ మేడం అని అడిగాడు. ఐ యామ్ గుడ్ డాక్టర్, నేను మీ హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసి వస్తాను, రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళాడు. హస్బెండా? నాకు పెళ్ళి ఎప్పుడైంది అని ఆలోచిస్తూ అలాగే పడుకుంది. కొంచెం సేపటికి ఒక అతను లోపలికి వచ్చాడు. అప్పుడే కళ్ళు తెరిచి ఆమె అతను చూసి ఎక్కడో చూశానే ఈ కటౌట్ని అని ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సిరి అని ప్రేమగా అడిగాడు. చదువుతూ ధ్రువ్ ఆ లైన్ రాగానే ఆగాడు. ఇదంతా హాస్పిటల్లో జరిగిన సీన్లా ఉంది, నేను అక్కడ ప్రేమగా అడగలేదు అంటే స్టోరీ కొంచెం మార్చి రాసింది అని మళ్ళీ చదవటం స్టార్ట్ చేశాడు. అద్విక్ నా ఫేవరెట్ హీరో నా కళ్ళ ముందు ఎలా ఉంది అని సిరి అడుగుతున్నాడు. ఓ మై గాడ్ అని లోపలే సంతోషపడుతున్నా. అంటే రోజు సిరి నన్ను చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందా అని మళ్ళీ చదవటం కంటిన్యూ చేశాడు. అద్విక్ ఎందుకు వచ్చాడో అని నర్సుని సిరి అడిగింది. తను మీ హస్బెండ్ కదా మేడం అని నర్సు ఇంజెక్షన్ చేస్తూ అంది. అలా మత్తులోకి జరుగుతున్న సిరి అక్కడ ఉన్న ఒక మిర్రర్లో తన ఫేస్ చూసి షాక్తో అలాగే నిద్రలోకి జారుకుంది. తర్వాత అద్విక్ స్టోరీ తన స్టైల్లో రాసింది. అదంతా స్కిప్ చేసి మళ్ళీ సిరి స్టోరీ చదవటం స్టార్ట్ చేశాడు. హాస్పిటల్లో కళ్ళు తెరిచి సిరి ఆలోచిస్తూ ఉంది. తన బ్రెయిన్లో సిరికి సంబంధించిన మెమొరీస్ అన్నీ ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. అద్విక్ తన భార్య సిరి ప్రేమగా గడిపిన మెమొరీస్ వస్తున్నాయి, కానీ ఎంత ట్రై చేసినా తన ఒరిజినల్ మెమొరీస్ గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు బతికి ఉన్నందుకు సంతోషపడాలా, ఈ బాడీ నాది కానందుకు బాధపడాలా? ఈ విషయం చెప్తే ఎవరైనా నమ్ముతారా? నన్ను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పొద్దు అని డిసైడ్ అయింది. ఎలా అయినా అద్విక్నికి డివోర్స్ ఇచ్చి నా లైఫ్ని బతకాలి అని అనుకుంది. అందుకే సిరిలా నటించడం స్టార్ట్ చేసింది. నేను నా భార్య ప్రేమగా ఉన్నట్టు మార్చి రాసిందనమాట అని ధ్రువ్ అనుకుని చదువుతున్నాడు. అద్విక్ సిరివల్లికి జరిగిన సీన్స్ని స్క్రిప్ట్ చేస్తూ ధ్రువ్ చదువుతున్నాడు. మధ్యలో సిరి ఫీలింగ్స్ మాత్రం చదువుతున్నాడు. సిరి ఎందుకే అద్విక్ మాయలో పడిపోతున్నావు, అందుకే అంత పెద్ద యాక్టర్ అయ్యాడు. అప్ప ఏ ఉంటుంది తన బాడీ అని చదువుతూ ధ్రువ్ ఆగాడు. ఓ మేడం గారికి నా బాడీ అంటే ఎంత ఇష్టమా అనుకొని నవ్వుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు. సిరి టెంప్ట్ అవకే,
నా 23 ఇయర్స్ లైఫ్లో ఇలా ఒకరిని కూడా టచ్ చేయలేదు. అద్విక్ టచ్ చేస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నా. అంటే సిరి వర్చునా, నేనే తనని ఫస్ట్ టచ్ చేశానా అని షాక్ అయ్యి మళ్ళీ చదువుతున్నాడు. సిరి సెట్కి రావటం అదంతా రాసింది ఆ ప్రియ. సిరి రాసే స్టోరీలో మైరా క్యారెక్టర్ నేమ్ అది. నా మొగుడు వెంట పడుతుందా? అవును, అద్విక్ నా హస్బెండ్ కూడా కాదు కదా అని అనుకుని, ఎందుకదు, ఈ బాడీలో ఉన్నంత వరకు అద్విక్ నా మొగుడే, దాని సంగతి చెప్తా ఆగు అని ఆ ప్రియని కావాలనే పూల్లో పడేలా చేసింది. జరిగింది రాస్తే అందరికీ డౌట్ వస్తుందని మార్చి ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఒకరోజు షూటింగ్ అయిపోయి సిరి అద్విక్ కార్లో వస్తుంటే ఏదో పెద్ద గుంపులాగా కనపడి సిరి కార్ దిగి వెళ్ళింది. చూస్తే అక్కడ 45 ఏళ్ళ ఒక ఆమె పడిపోయింది. ఆమెను చూడగానే తన గతం అంతా కళ్ళ ముందు మెదిలింది. అమ్మా అని అనబోయి అనలేక వెంటనే తన హాస్పిటల్లో జాయిన్ చేసింది. అక్కడికి తన తమ్ముడు రవి కూడా వచ్చాడు. రవి పేరు యోగి అని రాసింది ఈ స్టోరీలో. తనను చూసి కూడా తమ్ముడు అని దగ్గరికి వెళ్ళలేకపోయింది. అద్విక్ని ఒప్పించి ఇద్దరిని ఇంటికి తీసుకుని వచ్చింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన తన గతాన్ని మొత్తం గుర్తు చేసుకుంది. నా పేరు సిరివల్లి, నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి. ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలని చాలా కోరిక. రైటర్గా వర్క్ చేయాలని, మంచి స్క్రిప్ట్ రాసి ఎలా అయినా దాన్ని తెరపైకి ఎక్కించాలని, మంచి రైటర్గా పేరు తెచ్చుకోవాలని, దానికోసం ఎంతైనా కష్టపడటానికి నేను రెడీగా ఉన్నాను. నా డైలీ రొటీన్ కాలేజీకి వెళ్ళటం, ఆర్ట్స్కి సంబంధించి బుక్స్ చదవటం, ఇంటి కోసం పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. నాకు వెబ్ సిరీస్ యాక్టర్ అద్విక్ అంటే చాలా ఇష్టం. ఒక్క సిరీస్ కూడా మిస్ కాకుండా చూసేదాన్ని. అతనంటే అంత పిచ్చి. ఒక విధంగా చెప్పాలంటే నా క్రష్. ఒక్క సిరీస్ అయినా అద్విక్కి రాయాలని నా కోరిక. నేను చాలా అల్లరి పిల్లని అని అందరూ అంటూ ఉంటారు. నాకు ఎప్పటికీ హ్యాపీగా ఉండటమే ఇష్టం. మూడీగా ఉండటం నాకు అస్సలు నచ్చదు. థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కానీ లైఫే థ్రిల్లింగ్గా మారుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు ఎప్పటిలాగే కాలేజీకి వెళ్ళాను. తిరిగి వస్తూ ఉండగా కారు వచ్చి డాష్ ఇచ్చింది. నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది. ఆన్ ద స్పాట్ డెడ్ అని డాక్టర్స్ చెప్పారు. కానీ నా బ్రెయిన్ ఇంకా వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అప్పుడే నా పక్క నుండి ఇంకో బాడీ వెళ్ళింది. అప్పుడే నా చెయ్యి తన చెయ్యి టచ్ అయ్యింది. ఇది మిరాకిలా? ఏ వర్డ్ వాడాలో కూడా తెలియలేదు. కానీ నా ఆత్మ తన బాడీలోకి వెళ్ళినట్టు అనిపించింది. లాజికల్గా పాసిబుల్ కాదు, ఎవరు నమ్మరు, నేను నమ్మలేను. తను కోమలోకి వెళ్ళిపోయింది అని డాక్టర్స్ అనటం వింటూ ఉన్నాను. నేను ఆమె బాడీలో ఉన్నాను, ఆమె కోమలో ఉంది. అయినా అందరూ మాట్లాడే మాటలు నాకు వినపడుతున్నాయి. కానీ నా బాడీ వర్క్ అవ్వట్లేదు, కళ్ళు తెరవలేకపోతున్నా, అంతా కలలాగా కనపడుతుంది. అలా 3 నెలలు కోమలో ఉన్నాను. కళ్ళు తెరిచాక చూస్తే సిరి బాడీలో ఉన్నాను. నా పేరు తన పేరు ఒకటే అవటం కో ఇన్సిడెంట్స్ అనుకోవాలా, ఫేట్ అనుకోవాలా తెలీదు. అమ్మని చూసే వరకు నాకు ఇదంతా ఎందుకు గుర్తు రాలేదో నాకు తెలీదు. కానీ గుర్తొచ్చాక వాళ్ళని అలా వదిలేయలేను. అద్విక్ నిజంగా చాలా మంచివాడు. తనని మోసం చేస్తున్నాను, నిజం చెప్తే నమ్మడు. ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలీదు. ఈ ఒక్క సిరీస్ అయిపోగానే ఎలా అయినా అద్విక్ని వదిలి వెళ్ళిపోతాను. ఇంకా తనని మోసం చేయటం నాకు ఇష్టం లేదు. అది చదవగానే తెలియకుండా అద్విక్ కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. తన కన్నీళ్ళని తనే చూసుకొని ఫస్ట్ టైం నీ వల్లే సిరి నేను ఏడ్చాను, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావని చదువుతుంటే నాకు నీళ్లు వస్తున్నాయి, నిజంగా వెళ్ళిపోతే నేను తట్టుకోగలనా అని నీళ్లు తుడుచుకొని మళ్ళీ చదవటం స్టార్ట్ చేశాడు. తర్వాత సిరి అద్విక్ల మధ్య జరిగిన ఫస్ట్ నైట్ సీన్ రాసింది. సిరి, నిజంగా నువ్వు లక్కీ. అద్విక్తో అలా ఒకటవుతావా అని కలలో కూడా ఊహించలేదు. చనిపోయే వరకు నాకు ఈ మెమొరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కానీ సచ్చినుడికి ఎంత స్టామినా ఉంది, రాత్రంతా నిద్ర లేకుండా చేస్తున్నాడు. లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాను అని అనుకోలేదు. సిరి, నీ ప్లేస్లో ఉండి ఆ అదృష్టాన్ని నేను అనుభవిస్తున్నాను. యు ఆర్ అన్లక్కీ రియల్లీ. నేను నీ ప్లేస్లో ఉన్నందుకు సంతోషపడాలో, నిజంగా నేను అద్విక్ భార్యను కానందుకు బాధపడాలో తెలియట్లేదు. ఎప్పటికీ అద్విక్ భార్యగా ఉండిపోతే లైఫ్ ఎంత బాగుంటుంది. నో సిరి, నువ్వు ఎక్కువ ఆశపడుతున్నావు. నిజం తెలిసి అద్విక్ బయటికి వెళ్ళిపో అనకముందే నేనే వెళ్ళిపోవాలి. ఐ లవ్ యూ అద్విక్, ఐ యామ్ రియల్లీ మిస్ యూ. తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ సీన్ రాసింది. చిన్నప్పటి నుండి ఎలా ఎంజాయ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. పెర్రిస్ వీల్ పైకి వెళ్ళాక అద్విక్ కిస్ చేసినప్పుడు నిజంగా గాల్లో తేలుతున్నట్టే అనిపించింది.
ఐ లవ్ యూ అద్విక్ అని అరిచి చెప్పాలనిపించింది. అలా అంతా చదివేసి చైర్లో కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. అమర్ చెప్పిన స్టోరీ గుర్తుకు వచ్చింది. ఆ స్టోరీ విని ట్రాష్ అనుకున్నా, కానీ నిజంగా ఇలా జరుగుతుందంటే నమ్మలేకపోతున్నా. అందుకే సిరికి నాకు ఈ విషయం చెప్పలేదు. ఎప్పటికీ అద్విక్ భారీగా ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఐ లవ్ యూ అద్విక్, రియల్లీ ఐ మిస్ యూ అని సిరి రాసిన మాటలే గుర్తొస్తున్నాయి. వెంటనే అరుణ్కి కాల్ చేశాడు. స్టోరీ ఎలా ఉంది ధ్రువ్, సూపర్ కదా అని అరుణ్ అడిగాడు. బాగుంది, ఎండింగ్ ఎప్పుడు ఇస్తాను అనంది. ఏం డైలా అర్థం కావట్లేదు, 1 వీక్ టైం అడిగింది. నేను చదివానని సిరికి చెప్పడానికి వీల్లేదు. దుర్మార్గుడివి, చెప్పడానికి వీలు లేకుండా చేసావు కదా. అవును, ఇది చదువుతున్నప్పుడు నీకు ఏ డౌట్ రాలేదా? ఇది సిరి స్టోరీలాగా అనిపించలేదా అని అడిగాడు. వచ్చింది, సిరిని అడిగాను. అప్పుడు తను ఏం చెప్పిందంటే, ఫస్ట్ స్టోరీ కదా, అంకుల్ ఏం రాయాలో అర్థం కాలేదు, అందుకే నా లైఫ్లో జరిగిన కొన్ని సీన్స్ పెట్టాను, స్టోరీ లైన్ మాత్రం డిఫరెంట్గా పెట్టాను, మీరు ఎవరికి చెప్పకండి అని అంది అని చెప్పాడు. ధ్రువ్ నవ్వుతూ, ఓ ఇలా కవర్ చేసావా అనుకొని, ఈ సిరీస్ ప్రొడ్యూసర్ని, హీరోని నేనే, హీరోయిన్ సిరి. వాట్? ఎస్, ఈ ఒక్క సిరీస్లోనే సిరిని నటించమని చెప్పు అని మాట్లాడి ఫోన్ పెట్టేసి సిరి ఉన్న ప్లేస్కి ధ్రువ్ వెళ్ళాడు. కానీ అక్కడ ధ్రువ్ ఊహించిన సంఘటన ఒకటి జరుగుతుంది. సిరి లాస్ట్ అంటే ఫైనల్ ఎపిసోడ్ రాస్తుంటే అక్కడికి మైరా వచ్చి కరెక్ట్గా సిరి తలకి గన్ గురిపెట్టి చూస్తుంది. సిరికి చెమటలు పడుతున్నాయి. అన్నిటికంటే లోపల బేబీ ఎలా ఉందని టెన్షన్గా కూడా ఉంది. గుడ్ బై సిరి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ లైఫ్ అని ట్రిగర్ ప్రెస్ చేసేలోపే స్టాప్ ఇట్ బైరా అని అరుస్తూ ధ్రువ్ లోపలికి వచ్చాడు. జస్ట్ స్టాప్ ఇట్ అని సిరి పక్కన వచ్చి నిలబడ్డాడు. ఐ లవ్ యూ ధ్రువ్, ఈ సిరి నీకు దేహంలోనూ సరిపోదు. నేనైతే నీకు అన్ని రకాలుగా సుఖాలు ఇవ్వగలను, నీ కెరీర్లో కూడా సమానంగా ఉండగలను. ఈ సిరిని వదిలే ధ్రువ్, నాతో ఉండు ప్లీజ్. సిరిని కూడా ఏం చేయను, వదిలేస్తాను, నువ్వు నాతో ఉంటే చాలు ప్లీజ్ ధ్రువ్ అనంది. షటప్ మైరా, జస్ట్ షటప్ అని అరిచాడు. వినవు కదా, నా మాట నువ్వు వినవు కదా. సరే, సిరి చావాలని ఆశ నీకు అంతగా ఉంటే నేను కూడా ఏం చేయలేను, నేను చచ్చేలోపు నేను చంపే తీరుతాను అని నీకు అప్పుడే చెప్పాను సిరి అని మైరా గన్తో షూట్ చేసింది. అమ్మా అనే అరుపు వినపడింది. మైరా షూట్ చేసిన సెకండ్ టైంలోనే సిరి ముందుకు వచ్చి ధ్రువ్ నిలబడ్డాడు. అప్పుడే తన చేతిలో ఉన్న గన్తో మైరా తల్లో షూట్ చేశాడు. మైరా చేతిలోని గన్తో ధ్రువ్ కడుపులో షూట్ చేసింది. మైరా అమ్మ అని అరుచుకుంటూ కింద పడిపోయింది. ధ్రువ్ కూడా కింద పడుతుంటే సిరి పట్టుకుంది. ధ్రువ్ ఏమైంది ధ్రువ్, ప్లీజ్ ధ్రువ్ లే, నీకేం కాదు ప్లీజ్ ధ్రువ్ అని ఏడుస్తూ ధ్రువ్ను పట్టుకుంది. సిరి చేతుల నుండి ధ్రువ్ రక్తం కారిపోతుంది. ధ్రువ్ లేరా అని అమర్ లేపినా కూడా ధ్రువ్ లేవలేదు. వెంటనే ధ్రువ్ని ఎత్తుకొని బయటకు తీసుకుని వెళ్ళాడు. వెనక సీట్లో ధ్రువ్ని పట్టుకొని సిరి కూర్చుంది. ధ్రువ్ ప్లీజ్ ధ్రువ్ లే, ధ్రువ్ లే అని తట్టి లేపుతుంది. అమర్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ధ్రువ్ అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచాడు. సిరి, ధ్రువ్ నీకేం కాదు ధ్రువ్, మన పాపని జాగ్రత్తగా చూసుకో, చంపుతా అలా మాట్లాడావంటే, నీకేం కాదు, అసలు నువ్వు ఎందుకు రిస్క్ తీసుకున్నావు, నేను నీ భార్యని కాదు అనే లోపే సిరి నోరు మూసేశాడు. ఇంకెప్పుడు అలా అనుకో, నువ్వు నా భార్యవి సిరివే అని అన్నాడు. లేదు ధ్రువ్, నీకు తెలీదు, నాకు అంతా తెలుసు సిరివల్లి అని ధ్రువ్ అనగానే సిరి షాక్ అయింది. నా భార్య ఎలా ఉండాలని నేను అనుకున్నానో నువ్వు అలానే ఉన్నావు. నా లైఫ్లో మొదట ప్రేమించింది నిన్నే, చివరి వరకు ప్రేమించేది నిన్నే. ప్రేమ అంటే ఏంటో నీ వల్లే తెలుసుకున్నాను. ఐ లవ్ యూ సిరి, ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ అని అన్నాడు. నేను కూడా మొదటగా చివరి వరకు ప్రేమించేది నిన్నే, నువ్వు లేకుండా ఉండలేను ధ్రువ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఐ లవ్ యూ ధ్రువ్, ప్లీజ్ ధ్రువ్ డోంట్ లీవ్ మీ అని ఏడుస్తూ చెప్తుంది. ఒక్కసారి హ్యాపీ అని పిలవా, నువ్వు అలా పిలుస్తుంటే నాకు లోకల్లో ఉన్న సంతోషం మొత్తం నా కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది. ఒక్కసారి పిలువు, హ్యాపీ, ఐ లవ్ యూ హ్యాపీ, ఐ డోంట్ వాంట్ యూ లీవ్ విత్ అవుట్ యూ, ప్లీజ్ హ్యాపీ, ఐ వాంట్ టు కిస్ యూ. సిరి ముందుకు వంకి ధ్రువ్ నుదుటిపై పెదాలపై కిస్ చేసింది. ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ హ్యాపీ అనంది. అమర్ హాస్పిటల్ దగ్గర కారాపి ధ్రువ్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. సిరి ఆపరేషన్ రూమ్ ముందు నిలబడి చూస్తూ అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. సిరి, సిరి అని లేపినా లేవలేదు. వెంటనే డాక్టర్ని పిలిచారు. సిరిని లోపలికి తీసుకుని వెళ్ళారు. అటువైపు ధ్రువ్, ఇటు సిరి, ఇద్దరు డేంజర్లోనే ఉన్నారు. హాస్పిటల్కి జాస్మిన్, లలిత, రవి, రేవతి, భూషణ్, చంద్రిక,
సిరి పేరెంట్స్ రాజేష్, రవలి అందరూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అందరికీ ఎలా ఉంది అమర్ అని భూషణ్ అడిగాడు. ఇంకా తెలియదు అంకుల్, ధ్రువ్కి ఆపరేషన్ చేస్తున్నారు, సిరికి సిలైన్ ఎక్కుతుంది, తను చాలా వీక్గా ఉంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని డాక్టర్స్ ముందే చెప్పారట. ఈ సిచ్యువేషన్ వల్ల టెన్షన్ స్ట్రెస్ ఎక్కువై ఫీల్ అయ్యి తను వీక్ అయిపోయింది. సిరి కండిషన్ బాగుంటేనే బేబీ బాగుంటుంది అని డాక్టర్స్ చెప్పారు. సిరి తను ధైర్యం తెచ్చుకోకపోతే మళ్ళీ కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది అని అన్నారు. అంతా హ్యాపీగా జరుగుతుందన్న టైంలో ఈ ప్రమాదం ఏంటి దేవుడా అని చంద్రిక బాధపడుతుంది. రాజేష్, రేవతి ఇద్దరు ఏడుస్తున్నారు. సంతోషంగా ఉన్న కూతురు చూద్దామనుకుంటే ఇలా హాస్పిటల్లో చూడాల్సి వచ్చింది అని రవలి అంది. సిరికి ఏం జరగదు, మీరు బాధపడకండి అని రేవతి ఓదార్చడానికి చూస్తుంది. కానీ మనసులో మాత్రం ఒక కూతురు దూరం చేశావు, ఇంకో కూతురు కూడా దూరం చేయకు భగవంతుడా అని మొక్కుకుంది. మా అక్కకి బావకి ఏం జరగకుండా చూడు స్వామి అని రవి కూడా మనసులో మొక్కుకున్నాడు. కొంచెంసేపటికి సిరి కళ్ళు తెరిచింది. లేవగానే ధ్రువ్ ఎక్కడా, ధ్రువ్ అని లేవబోయింది. మిసెస్ ధ్రువ్ ఆగండి అని అక్కడ నర్సులు ఆపుతున్నారు. సిరి, ధ్రువ్కి ఏం కాలేదు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, బెడ్ దిగొద్దు అని డాక్టర్స్ చెప్పారు అని అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ చెప్పాడు. నేను ఇప్పుడే ధ్రువుని చూడాలి అని సిరి లేస్తుంది. మా మాట వినమ్మా, ధ్రువ్కి ఏం కాదు, నువ్వెంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది అని చంద్రిక చెప్తుంది. నేను ధ్రువుని చూడాలి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అని ఏడుస్తూ మళ్ళీ పడిపోయింది. డాక్టర్ ఇంజెక్షన్ చేశారు, తను ఇలాగే కంటిన్యూ అయితే తనకి బేబీకి ఇద్దరికి చాలా కష్టం అని డాక్టర్ చెప్పారు. ఏం చేయాలి ఎవరికో అర్థం కావట్లేదు. రేవతి, రవి, రాజేష్, రవలి నలుగురు సిరి దగ్గర ఉన్నారు. చంద్రిక, భూషణ్, అమర్, లలిత, జాస్మిన్ ఐదుగురు ధ్రువ్ దగ్గర ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ ఇక్కడ పేషెంట్ రిలేటివ్స్ ఎవరు అని అడిగాడు. వీళ్ళు ధ్రువ్ పేరెంట్స్ డాక్టర్ అని అమర్ చెప్పాడు. ఒకసారి నాతో రండి, నేను మీతో మాట్లాడాలి అని వెళ్ళాడు. అమర్ నువ్వు కూడా రా అని అమర్ని తీసుకుని చంద్రిక, భూషణ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్ అని చంద్రిక అడిగింది. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేము, చెస్ట్ కింద కడుపు మధ్యలో బుల్లెట్ తగిలింది, బుల్లెట్ తీసాం కానీ ఆపరేషన్ చేసేటప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువైంది. 24 hours గడిస్తే కానీ మేము చెప్పలేము, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఆల్ ఫర్ ద బెస్ట్ అని చెప్పాడు. 12 hours అయిపోయి కానీ ధ్రువ్ ఇంకా కళ్ళు తెరవలేదు. సిరి అప్పుడే కళ్ళు తెరిచి చూస్తుంది. ఒక్కసారి నేను ధ్రువుడు చూడాలి ప్లీజ్, ఆ తర్వాత మీరు ఏం చెప్పినా నేను వింటాను ప్లీజ్ అని అక్కడ ఉన్న అందరినీ బతిమలాడింది. డాక్టర్ని రిక్వెస్ట్ చేసి సిరి ఒక్కదాన్ని లోపలికి పంపించారు. బెడ్పై ఉన్న ధ్రువుని చూసి సిరి కళ్ళ నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. ధ్రువ్ పక్కన కూర్చుని ధ్రువ్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. నేను నీ భార్యని కాదు అని తెలిసినా కూడా నా కోసం నీ ప్రాణాలు రిస్క్లో పెట్టావు ఎందుకు ధ్రువ్? నిజం తెలిస్తే నన్ను బయటికి పంపిస్తావేమో అనుకున్నా, కానీ నా కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమను పెంచుకున్నావు అని తెలుసుకోలేకపోయా. మళ్ళీ బతికే అవకాశం వచ్చింది అనుకున్నా, కానీ ఇలా నా వల్ల నీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నా పాప కోసం అయినా లేదు, నేను నీతో మాట్లాడాలి ధ్రువ్ ప్లీజ్ లే అని బెడ్పై తలపెట్టుకుని ఏడుస్తుంది. మాట్లాడాలి పోట్లాడాలి అని మాత్రమే అన్నావు, ఇంకేం చేయలేదా? నీ వల్ల కాదా? పోనీ నా వల్ల అవుతుంది అని అప్పుడే ధ్రువ్ మెల్లగా అన్నాడు. ధ్రువ్ అని లేచి ధ్రువుని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. డాక్టర్ అని బయటకు వెళ్ళి డాక్టర్స్ని పిలిచింది. డాక్టర్ వచ్చి చెక్ చేసి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, పేషెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒక్కరే ఇక్కడ ఉండండి అని చెప్పి వెళ్ళాడు. అన్ని పరామర్శలు అయ్యాక అందరూ వెళ్ళారు. సిరి, ధ్రువ్ మాత్రమే మిగిలారు. మన పాప ఎలా ఉంది అని ధ్రువ్ అడిగాడు. నువ్వే చూడు అని తన చెయ్యి తీసుకుని కడుపే పెట్టుకుంది. ఇద్దరు అలా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఈ 3 days తర్వాత ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. సిరిని కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కొన్ని రోజులు ఉండి చంద్రిక, భూషణ్, రాజేష్, రవలి నలుగురు వెళ్ళారు. ధ్రువ్, సిరి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. అలా 15 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ధ్రువ్, సిరి బెడ్పై ఉండి టీవీ చూస్తున్నారు. ధ్రువ్ అని సిరి పిలిచింది. ఏంటి వైఫీ ఏంటి వైఫీ? నువ్వు హబ్బీ అని పిలవచ్చు, నేను వైఫీ అని పిలవద్దా? నేను అలాగే పిలుస్తాను, చెప్పు వైఫీ. నేను మీ భార్యని కాను, సిరి అనేలోపే ఇంకోసారి అలా అనొద్దని చెప్పానా లేదా? నువ్వు నా భార్యవి అని ధ్రువ్ అన్నాడు. సరే, నేను సిరిని కాదు సిరివల్లి అని తెలిసినా నన్ను ఎందుకు మోసం చేశావో అని అడగాలనిపించలేదా? లేదు, నువ్వు నన్ను మోసం చేయలేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఆ దేవుడు ఒక మిరాకిల్ లాగా నిన్ను నా దగ్గరికి పంపాడు. ఆ మిరాకిల్ నాకు చాలా నచ్చింది. జీవితాంతం నా పక్కనే ఉండాలి అనిపించింది. అసలు నీకు ఎప్పుడు తెలిసింది
షూటింగ్ స్పాట్లోనా? ఆహా, అంతకుముందు. నేను స్క్రిప్ట్ చదవమని ఇచ్చినప్పుడా? ఆహా, అంతకుముందు. అంతకుముందు ఎప్పుడు? అదే నీ స్టోరీ చదివినప్పుడు. నేను ఇవ్వకుండా ఆ స్టోరీ ఎప్పుడు చదివావు? ఎడిటింగ్ చేయమని అరుణ్ నీకు పంపించకుండా మర్చిపోయి నాకు స్టోరీ పంపించాడు. అందులో అమ్యూజ్మెంట్ పార్క్లో జరిగిందంతా ఉంది. అప్పుడే డౌట్ వచ్చింది. రవిని మీ అక్క పేరు ఏంటని అందుకే అడిగాను. అప్పుడు కొంచెం కన్ఫర్మ్ అయింది. తర్వాత అరుణ్ దగ్గరికి స్క్రిప్ట్ తీసుకుని చదివాను. అప్పుడు పూర్తిగా అర్థమైంది. అంటే నేను ఇవ్వకముందే స్క్రిప్ట్ చదివావా? అసలు అంకుల్ ఎలా ఇచ్చారు? నేను హీరోగా చేయాలనేది కూడా నీ ఐడియానే కదా? బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నా. అవును, నా ఐడియానే. నువ్వు దుర్మార్గుడు ధ్రువ్. నేను నిన్ను చీట్ చేస్తున్నా అని ఫీల్ అయ్యాను, కానీ నన్నే అంత చీట్ చేశావు ఈడియట్ అని పిల్లో విసిరింది. అబ్బా అని కడుపు పట్టుకున్నాడు. ఏమేం ధ్రువ్, తగిలిందా అని కంగారుగా సిరి అడుగుతుంటే ధ్రువ్ నవ్వుతూ ఒక చిన్న స్మైల్ ఇచ్చి తన ఒడిలోనికి లాక్కున్నాడు. ఈడియట్, ఏదో అయ్యిందని నేను అనవసరంగా కంగారు పడ్డాను అని హక్ చేసుకుంది. నువ్వు ఉండగా నాకేం అవ్వదు వైఫీ అని హక్ చేసుకున్నాడు. అప్పుడే ధ్రువ్ మొబైల్ మోగింది. అరుణ్ కాల్ చేస్తాడు. హలో అని ధ్రువ్ అన్నాడు. హలో ధ్రువ్, ఎలా ఉంది ఇప్పుడు? సిరికి ఎలా ఉంది అని అడిగాడు. ఇద్దరం బాగున్నాం. విషయం ఏంటి చెప్పు. మా సిరీస్ సూపర్ హిట్ అయింది. మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతున్నారు. మీ ఇద్దరు రాగలరా అని అడిగాడు. ఇప్పుడు ఏం వద్దని ధ్రువ్ చెప్తుంటే ఫోన్ తీసుకుని ఎప్పుడు చెప్పండి అంకుల్, మేము వస్తాము అని సిరి అంది. రేపే సిరి. ఓ ఓకే అంకుల్, అడ్రస్ టైం సెండ్ చేయండి. టైంకి మేము అక్కడ ఉంటాము. ఇంటర్వ్యూ తర్వాత మనం ఇదివరకు ఉన్న పార్టీ కూడా ఉంటుంది, అందరూ ఇన్ఫామ్ చేయండి అని పెట్టేసింది. సిరి హెల్త్ ఇప్పుడే సెట్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు అవసరమా అని ధ్రువ్ అన్నాడు. బయటికి వెళ్ళక 15 రోజులు అవుతుంది. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఎలాగో వెళ్ళలేను. ప్లీజ్ హబ్బీ, రేపు ఒక్కరోజు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ హబ్బీ. వైఫీ చెప్పాక తప్పుతుందా? అలాగే, కానీ ఒక కండిషన్. ఐ నో, స్ట్రెస్ తీసుకోను, టెన్షన్ పడను, ఫుడ్ అండ్ టాబ్లెట్స్ టైం తీసుకుంటాను. అండ్ ఇంకా ఏంటబ్బా, ఎక్కువగా కథలను, ఒకచోటే కూర్చుంటాను. ఓకేనా సార్ అని అంది. ధ్రువ్ వచ్చి సిరి బుగ్గ కొరికాడు. అబ్బా నీ అబ్బా, ఎందుకు కొరికావు అని చెప్ప రాసుకుంటూ అడిగింది. అంత ముద్దొస్తున్నావు, ఏం చేయమంటావు? అందుకే కొరికాను అని నవ్వుతూ అన్నాడు. సిరి వెళ్ళి ధ్రువ్ బుగ్గ కొరికింది. నాకు ముద్దొస్తున్నావు, అందుకే నేను కొరికాను అని అంది. ఇద్దరు హాక్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఉదయం సిరి లేచే వరకు ధ్రువ్ కనపడట్లేదు. ఫోన్ చేసింది, స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడే డోర్ సౌండ్ అయింది. వెంటనే వెళ్ళి డోర్ తీసింది. లలిత ఎదురుగా ఒక చిన్న పేపర్ పట్టుకొని నిలబడి ఉంది. సార్ మీకు ఇది ఇవ్వమన్నారమ్మా అని ఇచ్చి వెళ్ళింది. వైఫీ, నేను లేనని కంగారు పడ్డావా? సారీ, ఈ అడ్రస్కి తొందరగా రెడీ అయ్యి వచ్చేయి అని అందులో ఉంది. ఈడియట్ అని నవ్వుతూ రెడీ అయ్యి వెళ్ళింది. అది ఒక బ్యూటీ పార్లర్. సిరిని చూడగానే కూర్చొని మేడం ఏం చేయలేదు సార్ అంతా చెప్పారో అని సిరిని రెడీ చేస్తున్నారు. మేకప్, హెయిర్, శారీ అంతా రెడీ చేసి ఉంచారు. ఎల్లో కలర్ శారీలో సిరి చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. అక్కడున్న ఒకరి ఫోన్ మోగింది. ఓకే సార్ అని పెట్టేసింది. మేడం మీకు కార్ రెడీగా ఉంది, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, పదండి అని కార్లో ఎక్కించారు. కార్లో ఎక్కక సిరి ఆలోచనలో పడింది. ఈ ధ్రువ్ ఎక్కడికి వెళ్ళాడు? ఈ సస్పెన్స్ ఏంటి? ఈ మేకప్, ఈ శారీ అంతా ఎందుకు? ఏం అర్థం అవ్వట్లేదు అని ఆలోచనలో ఉండి కారు ఎక్కింది. కారు ఎక్కిన కొంచెంసేపట్లో తన ఆలోచనలో అలా ఉంటూ ఉండగానే కారు కూడా ఆగింది. డోర్ ఓపెన్ అయ్యి ఎదురుగా ధ్రువ్ సూట్లో ఉన్నాడు. ధ్రువ్ చేయి చాచి సిరిని కారు నుండి బయటకు తీసుకొచ్చాడు. ఏంటి ధ్రువ్ ఇదంతా? అని సిరి కళ్ళు మూసి లోపలికి తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక సిరి కళ్ళపై నుండి చేయి తీశాడు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ చెట్లు, పక్కన ఒక నది. చెట్లకంతా డెకరేషన్ చేసి ఉంది. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ చూడటానికి ఒక ఆర్ట్ లాగా ఉంది. వావ్ ధ్రువ్, దిస్ ఈజ్ రియల్లీ సూపర్. మాటలో చెప్పలేనంత అందంగా ఉంది అని వెనక్కి తిరిగి చూస్తే ధ్రువ్ లేడు. ధ్రువ్ అని పిలిచింది. సిరి అని వినపడడంతో కిందకు చూస్తుంది. ధ్రువ్ మోకాలపై ఉన్నాడు. ధ్రువ్ ఏంటి ఇదంతా? పైకి లేముందు. సరిగ్గా 6 నెలల క్రితం ఇదే రోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. నా లైఫ్లోకి నువ్వు ఎంటర్ అయిన రోజు. ఈరోజు మన ఇద్దరికీ మెమరబుల్గా ఉండిపోవాలి. విల్ యూ మ్యారీ మీ అని రింగ్ ముందుకు పెట్టి అడిగాడు.
ఎస్ అని చెయ్యి ముందుకు పెట్టింది. ధ్రువ్ అలాగే కింద కూర్చొని రింగ్ పెట్టాడు. కానీ ధ్రువ్, నా దగ్గర రింగ్ లేదు. జేబులో ఉండి ఇంకో రింగ్ తీసిచ్చాడు. ఆ తీసుకున్న ధ్రువ్ని పైకి లేపి ధ్రువ్ ఫింగర్కి రింగ్ పెట్టింది. సిరి నుదుట్లో బొట్టు పెట్టి కిస్ చేశాడు. ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ ధ్రువ్. నిజంగా లైఫ్లో మర్చిపోలేని రోజుగా మార్చావు. ఐఆమ్ రియల్లీ లక్కీ. నా లైఫ్లోకి నిన్ను తీసుకొచ్చినందుకు ఆ దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదేమో. ఇద్దరు లక్కీనే. నువ్వు నా లైఫ్లోకి వచ్చి నాకు అన్ని సంతోషాల్ని ఒకేసారి ఇచ్చేసావు. నువ్వు పాప ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలి అని హగ్ చేసుకున్నాడు. తర్వాత సిరి ఫుల్ లెంత్ ఫ్రాక్ మార్చుకుంది. ధ్రువ్ అదే సూట్లో ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని చిన్న పార్టీ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకొని ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు సైలెంట్గా కార్లో వెళ్తున్నారు. ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు అని అడిగాడు. ఇంటికి పోతా చెప్తాను అని అంది. ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్ళారు. బెడ్పై కూర్చుంది. ఏమైంది బేబీ, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. ఇలారా ఒక్కసారి అని పిలిచింది. ధ్రువ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న పిల్లో తీసుకుని ధ్రువుడు కొడుతూ ఉంది. సిరి, ఎందుకు కొడుతున్నావే, ఆపు అని అన్నాడు. నాతో నోట కొలాడతావా? నేనేమాడాను? నీకు ఎంత డ్రింక్ చేసినా కిక్కి ఎక్కదట కదా. ఆ రోజు డ్రింక్ చేశానని తూడుతూ మొత్తులు నన్ను ఎంత ఆడుకున్నావు అంటే కావాలని చేసావు కదా అనే పిల్లుతో కొడుతుంది. నేనెప్పుడు చేశానే? నాకైతే ఏం గుర్తులేదు బేబీ, జస్ట్ సరదాగా చేశాను అంతే, ప్లీజ్ అని 2 చేతులు పట్టుకున్నాడు. సిరి మొహం తిప్పుకుంది. ప్లీజ్, నువ్వు స్టోరీ రాసావు కదా, అది నిజం చేద్దామని రాశాను అంతే అని ధ్రువ్ అన్నాడు. సర్లే ఈసారికి వదిలేస్తున్నా అంది. సిరి పక్కన కూర్చొని తన తలని భుజంపై పెట్టుకున్నాడు. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని అన్నాడు. నేను కూడా అనుకోలేదు, నీతో ఇంత సంతోషంగా ఉండగలను అని ఊహించలేదు. కానీ ఎందుకో మైరా మీదే జాలనిపిస్తుంది. నిన్ను చంపాలనుకున్న దానిపై జాలెందుకు సిరి? చిన్న వయసులోనే అర్థంతరంగా చనిపోయింది. మైరా తప్పు చేసింది, తప్పుదారిలో వెళ్ళింది. కానీ తన జీవితం, తన కుటుంబం గురించి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. నేను మిడిల్ క్లాస్ నుండే వచ్చాను, కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే నేను మైరాలాగే బిహేవ్ చేసేదాన్నా అని అనిపిస్తుంది. చెయ్యవు అని ధ్రువ్ అన్నాడు. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అని ధ్రువ్ ఫేస్ చూస్తూ అడిగింది. నువ్వు అనుకోకుండా సిరి బాడీలోకి వచ్చి నా భార్య స్థానంలో ఉన్నా కూడా ఏ రోజు తప్పుదారి వెళ్ళలేదు, తప్పుగా బిహేవ్ చేయలేదు. ఒకవేళ మైరా నీ ప్లేస్లో ఉంటే ఏం చేసేదో ఇమాజిన్ కూడా చేయలేను. దేవుడు మనకు మంచి చెడు 2 దారులు ఇస్తాడు. అందులో మనం మంచి సెలెక్ట్ చేసుకుంటావా, చెడు సెలెక్ట్ చేసుకుంటావా అని మన బిహేవియర్పై బేస్ అయి ఉంటుంది. మైరా కష్టాలు అనుభవించింది, కానీ తర్వాత తను మంచి స్టార్ అయింది. అప్పుడే తను సాటిస్ఫై అవ్వచ్చుగా. ఇంకా కావాలని ఆశపడింది, తప్పుదారిలో వెళ్ళింది, తప్పులు చేసింది. ఎంత కష్టమైనా మంచిగా ఉంటే చివరికి మంచి జరుగుతుంది. కానీ ఆశపడి చెడుదారిలోకి వెళ్తే ఫస్ట్ సుఖం కన్నా చివరికి చెడు మాత్రమే ఎదురవుతుంది. సో నువ్వు తన విషయంలో బాధపడవలసిన అవసరం లేదు. తను చనిపోవడానికి నువ్వు రీజన్ కాదు అన్నాడు. సాటి అమ్మాయిగా తనని చూస్తే బాధ అనిపిస్తుంది అంతే. ఆ విషయాలన్నీ వదిలే, నా గురించి ఆలోచించు అని ధ్రువ్ అన్నాడు. నీ గురించి ఏం ఆలోచించాలి? చాలా ఉన్నాయి. మొగుడిని ఎంత బాగా చూసుకోవాలి, ఎంత ప్రేమను పంచాలి, ఎలా ప్రేమను పంచాలి అని నడుంపై చేయి వేశాడు. నువ్వు టెంప్ట్ అవ్వకు, తర్వాత నువ్వే సఫర్ అయ్యేది. 6 నెలల వరకు కుదరదు అని తెలుసు కదా. హలో, కిస్సు హగ్స్ అయితే చేసుకోవచ్చు కదా అని సిరి మాట్లాడేలోపు కిస్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. 6 నెలల తర్వాత హాస్పిటల్లో సిరి ఆపరేషన్ థియేటర్లో ఉంది. ధ్రువ్ బయట వెయిట్ చేస్తున్నాడు. టెన్షన్ పడకరా, ఏం జరగదు అని అమర్ చెప్తున్నాడు. అప్పుడే నర్సు బయటకు వచ్చి, ఒక బాబు ఒక పాప, మీకు ట్విన్స్ పుట్టారండి, కంగ్రాచులేషన్స్, కొంచెం సేపటి తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తా, అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళింది. డబల్ కంగ్రాట్స్ రా అని అమర్ హక్ చేస్తున్నాడు. అందరూ కంగ్రాట్స్ చెప్పారు. కొంచెం సేపటి తర్వాత రూమ్కి వెళ్ళారు. అందరూ చూసి బయటకు వచ్చారు. ధ్రువ్, సిరి ఇద్దరు పాపలు మాత్రమే మిగిలారు అక్కడ. కంగ్రాట్స్ మిస్టర్ ధ్రువ్ అని సిరి అంది. మీకు కూడా కంగ్రాచులేషన్స్ మిసెస్ ధ్రువ్ అని ధ్రువ్ చెప్పాడు. డాక్టర్ మనకు సర్ప్రైజ్గా ఉండాలని ఈ విషయం చెప్పలేదట అని సిరి అంది. మన బెట్ విషయం గుర్తుందా? గుర్తుంది, ఇద్దరం గెలిచాం. సో సో ఇద్దరం ఒకరి మాట ఒకరు వినాలి అని అంది. ధ్రువ్ సిరి తలపై కిస్ చేశాడు. థ్యాంక్ యూ సిరి, ఐ లవ్ యూ ధ్రువ్, హ్యాపీ అని పిలిచి ఆగింది. మళ్ళీ ఏం చెప్తుంది అని ధ్రువ్ చూస్తున్నాడు. హ్యాపీ, ఐ వాంట్ యూ.
ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ పిల్లల్ని చూస్తూ హ్యాపీగా నవ్వుతున్నారు. ఇలా వాళ్ళ జీవితం హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటూ ఈ స్టోరీని ఇంతటితో మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. అంటే ఈ స్టోరీ ఇంతటితో రచయిత గారైతే కనుక కంప్లీట్ చేసేసారు. ఇక మరో మంచి స్టోరీతో రేపు మీ అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.